మీకు ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మన బ్రెయిన్లో, మన మెదడులోనంట 86 లక్షల న్యూరాన్లు ఉంటాయంట మన బ్రెయిన్లో. ఇంకోటి ఏంటి అంటే భూమి కంటే, సూర్యుడి కంటే వాటర్ ఇంకా పాతదంట, అంటే పురాతనమైనది అంట. మనము ఉరుములు మెరుపులు చూస్తాం కదా, ఆ ఉరుములు మెరుపులు, ఒక మెరుపు అంట సూర్యుడి ఉపరితలం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను సృష్టించగలదు. ఒక ఉరుము, ఇది ఫ్యాక్ట్. మన విశ్వంలోనంట బిలియన్ల కొద్ది గ్యాలక్సీలు ఉన్నాయంట. అంటే ఒక గ్యాలక్సీలో మనం ఉన్నాం, కానీ మన విశ్వంలో బిలియన్ల కొద్ది ఉన్నాయి. ఇంకా చూడండి మనం ఎక్కడ బతుకుతున్నాము. షార్క్ చేప జాతి ఉంటుంది కదా, డైనోసార్ల కంటే ముందు నుంచే భూమి మీద బతుకుతుందంట షార్క్. మనం ఏమనుకున్నామంటే డైనోసార్లే పురాతనంగా బతికిపోయినాయి మన భూమి మీద అనుకుంటాం, కానీ దానికంటే పురాతనమైనవి షార్కులు అంట. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది అంటే మన భూమిపై ఉన్న సముద్రాన్ని ఇంకా పరిశోధించబడలేదు అనే ఫ్యాక్ట్. మనం ఏం చేస్తున్నామంటే మనం పైన ఏముందో తెలుసుకున్నాం, అంటే పైన మన విశ్వంలో ఏముందో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో అవి ఇవి తెలుసుకోగలం, కానీ మన భూమి మీద ఉన్న సముద్రంలోనే మనం 5% చేసినామంట పరిశోధన, 95% చేయలేకపోయినామంట. ఇది కూడా ఒక ఫ్యాక్టే. అంతరిక్షంలో శబ్దం ప్రయాణించదు, ఎందుకంటే అక్కడ గాలి ఉండదు. మీరు ఇట్లా పైకి పోతే మీ మాట ఇంకోటికి వినపడదు, ఎందుకంటే అక్కడ గాలి లేదు కాబట్టి. అది పాయింట్. మన సూర్యుడు ఉన్నాడు కదా, మన సూర్యుడు ఒక సెకండ్కి కొన్ని కోట్ల హైడ్రోజన్ను శక్తిగా కోట్ల టన్నుల హైడ్రోజన్ను శక్తిగా మారుస్తున్నాడంట సూర్యుడు. మన ముక్కు ఉంది చూసినా, మన ముక్కు అంట లక్షలాది వాసనలను గుర్తించగలదంట. మన ముక్కే లక్షలాది వాసనలను గుర్తించగలదు మన ముక్కు. మన డిఎన్ఏ ఉంటుంది చూసినా, మన డిఎన్ఏ అంటే పూర్తిగా విప్పితే సూర్యుడు దగ్గరికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటంత పొడవు ఉంటుందంట, పూర్తిగా విప్పితే మన డిఎన్ఏ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చంద్రుడు ఉన్నాడు చూసిరా, చంద్రుడు అంటే మన భూమికి ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్లు దూరంగా పోతుందంట చంద్రుడు. ఆక్టోపస్ కంటే 3 గుండెలు ఉంటాయంట మామ. ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయంట దానికి. ఇది ట్రూ ఫ్యాక్ట్. కొన్ని పరిస్థితులనంట చల్లనీటి కంటే వేడి నీరే తొందరగా గడ్డ కట్టొచ్చు అంటారు, ఎందుకంటే దాని ఎంపైబా ఎఫెక్టో ఏదో అంటారంట. ఇంకో ట్రూ ఫ్యాక్ట్ ఏంటి అంటే భూమి పూర్తిగా గుండ్రంగా లేదంట, ధృవాల వద్ద కొంచెం చదునుగా ఉందంట. ధృవాలు ఉంటాయి కదా, ఆ ధృవాల వద్ద కొంచెం చదునుగా ఉందంట భూమి. మన కళ్ళు అంట దాదాపు 1 కోటి రంగులను గుర్తించగలవంట. 1 కోటి రంగులను గుర్తించగలవు మన కళ్ళు. మనం అనుకుంటాము అగ్నిపర్వతాలలో పేలి ఆ వేడి ఎక్కువైతుంది భూమి మీద అని, దానికంటే మనం పిడుగు పడుతుంది చూస్తావా, మెరుపు వస్తుంది చూస్తావా, దానికే ఎక్కువ వేడి క్రియేట్ అవుతుందంట మన భూమి మీద. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ట్రూ. మన శరీరంలోని అణువులలోనంట ఒకప్పుడు నక్షత్రాలలో ఉండేవి ఏర్పడ్డాయంట. నక్షత్రాలలో ఉండేవి మన శరీర అణువులలో ఉన్నాయంట. మనం కూడా ఒక మిరాకిల్ భూమి మీద బతకడం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని అనుకున్నాం కదా, తన చుట్టూ తాను ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే 1670 కిలోమీటర్లు పర్ అవర్. 1670 కిలోమీటర్లు పర్ అవర్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్పీడ్గా ఉందో మన భూమి తన చుట్టూ తాను తిరిగేది. మనకు అర్థం కాదు అది, మనం ఒక లూప్లో ఉన్నాం ఇక్కడ మన భూమి మీద, అందుకే ఆ స్పీడ్ మనకు అర్థం కాదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మామ.
ప్రతిరోజు మన భూమి మీద అంతరిక్ష ధూళి అంటే 100 టన్నులకు పైగా పడుతుందంట. మన భూమి మీద 100 టన్నులకు పైగా అంతరిక్ష ధూళి మన భూమి మీద పడుతుందంట. మనం కూడా ఒక ధూళే. ఆక్టోపస్ రక్తం ఉంటుంది కదా, ఆక్టోపస్ రక్తం అంట రెడ్లో ఉండదంట, నీలం రంగులో ఉంటుంది ఆక్టోపస్ రక్తం. బాగా గమనించండి ఎప్పుడైనా చూస్తే, ఆక్టోపస్ రక్తం నీలం రంగులో ఉంటుంది, రెడ్గా ఉండదు.